హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో భోగి పండుగ ఏ రోజున వచ్చింది, ఈ రోజున భోగి పళ్ళు ఎలా పోయాలి, ఏ వయసు పిల్లలకు పోయాలి, ఇంకా ఏ సమయంలో పోయాలి, మొదటిసారిగా భోగి పళ్ళను ఎవరు పోయాలి, అసలు భోగి పళ్ళను ఎందుకు పోస్తారు అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ముందుగా ఈ భోగి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తాండి. 2025 సంవత్సరంలో జనవరి 13 అనగా సోమవారం రోజున ఈ భోగి పండుగని జరుపుకుంటాము. ఈ రోజే గోదా కళ్యాణం కూడా నిర్వహిస్తామండి. ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది. పెళ్లి కాని యువతకు పెళ్ళవుతుందని నమ్మకం అండి. ఈ అక్షింతలను వీళ్ళు తలపై వేసుకుంటే త్వరగా పెళ్ళవుతుందంటారు. భోగి పళ్ళని బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీకవనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణకి బద్రీ ఫలంతో అభిషేకం చేస్తారు. ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అప్పటి నుంచి ఈ రేగి పండ్లను భోగి పండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ వచ్చిందండి. పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహానికి లేదా పటాన్ని అలంకరించి మొదటిగా సరైన మోతాదులో భోగి పండ్లను తెచ్చుకోవాలి. 3-4 గంటల ముందే మనం శనగలను అయితే నానబెట్టుకోవాలండి. ఆ రెండింటినీ కలుపుకోవాలి. అంటే భోగి పళ్ళనంటే రేగి పళ్ళను మన శనగల్ని రెండింటినీ కలపాలి. అలాగే కొన్ని చిల్లరి నాణాలను కూడా అందులో వేయాలండి. చెరుకు లేదా పటికి బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపి వేయాలి. వీటన్నిటినీ కలపాలండి. అంటే రేగి పళ్ళని, శనగలని, కాయిన్స్, పటికి బెల్లం ముక్కలు లేదా బంతి పూలు కానీ చామంతి పూలు కానీ రేగలు ఉంటే వాటిని కలపాలండి. వీటన్నిటిని కలిపి మనం భోగి పళ్ళుగా పోయాలండి. చివరిగా అక్షింతలు కూడా తయారు చేసుకోవాలి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి. 3 సార్లు సవ్య దిశగాను 3 సార్లు అపసవ్య దిశగాను చుట్టి అభిషేకం చేసినట్లు పోయాలండి. అలాగే స్వామివారి పాలు కూడా నివేదించాలి. ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం 5 లోపు పోయాలండి. అంటే మనం ఈ 5 లోపు ఈ భోగి పళ్ళని అయితే పోయాలి. ముందుగా మీ పాప లేదా బాబుని చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలండి. ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోపెట్టాలి. ముందుగా అలా కూర్చోపెట్టిన తర్వాత మనం ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ అనేది పెట్టాలి. అంటే ముందుగా తల్లి అనేది భోగిపళ్ళు అనేది పోయాలండి. పిల్లల మీద గంధం రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టాలి. ముందుగా చేతి నిండా భోగి పళ్ళను తీసుకొని 3 సార్లు సవ్య దిశగాను 3 సార్లు అపసవ్య దిశగాలో దిష్టి తీసినట్లుగా తిప్పి ఆ తల మీద పోయాలండి భోగి పళ్ళని. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఈ భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకి పోయాలి అంటే 11 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి ఈ భోగి పళ్ళను పోయాలండి. ఒకవేళ మొదటిసారి ఈ భోగి పళ్ళను పోయాలి అనుకున్న వాళ్ళైతే మనం బేసి సంఖ్యలు అంటే సంవత్సరం లోపు పిల్లలు కానీ లేదా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ లేదా 7 సంవత్సరాలు కానీ ఇలా బేసి సంఖ్యలో మనం మొదటిసారి పోయాలనుకునే వాళ్ళు ఆ అంకెలో ఉన్నప్పుడు అంటే ఆ సంవత్సరాలు పిల్లలకి వయసు ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళను అయితే పోయాలండి. ఇలా ఎందుకు చేస్తామంటే ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చేస్తాము. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలండి. అంటే ముందుగా తల్లి పోసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ పోయాలి. ఇంటికి మీరు ఆ రోజున బంధువుల్ని కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ పిలుచుకొని మనం ఈ భోగి పళ్ళు అయితే ఫంక్షన్ లాగా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైతే వాళ్ళు వస్తారో వారికి తాంబూలం కూడా ఇస్తే చాలా మంచిదండి. ఈ రోజున
ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవాలంటే ఈ భోగి పళ్ళు చేసుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళైనా లేకపోయిన వాళ్ళైనా ఎవరైనా చక్కగా ఈ భోగి పళ్ళని పోసుకోవచ్చు. చివరికి ఈ భోగి పళ్ళని ఏం చేయాలి అని చాలామంది సందేహం అయితే ఉంటుందండి. చివరికి ఇలా దిష్టి భోగి పళ్ళను ఎవరు తినకూడదండి. పండ్లను మనం పారే నీటిలో వేయాలి. కాయిన్స్ దాంట్లో ఉన్న కాయిన్స్ని ఎవరికైనా పేదవాళ్ళకి ఆ కాయిన్స్ని అయితే ఇవ్వాలండి. ఇలా మనం భోగి పళ్ళని చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరు ఇలా చేసుకోవచ్చండి. చాలా మంచిది. వాళ్ళకున్న దిష్టి అనేది పోతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.